ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన గోల్డెన్ టెంపుల్ బంగారు ఆలయం గురించి మీకు తెలుసా? ఇది తమిళనాడులోని వెల్లూరు సమీపంలోని శ్రీపురంలో లక్ష్మీనారాయణి గోల్డెన్ టెంపుల్గా పిలువబడుతున్న ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు ఆలయం. 1500 కిలోల స్వచ్ఛమైన బంగారంతో నారాయణీ పీఠం వారు ఈ ఆలయాన్ని నిర్మించారు. కుల మతాలకు అతీతంగా అందరికీ ఇందులో ప్రవేశం ఉంటుంది. ఇందులో ప్రధాన దైవం మహాలక్ష్మిదేవి. ఆ అమ్మవారి రూపాన్ని చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అమ్మవారిని చూడటానికి దేశ విదేశాల నుండి భక్తులు పోటెత్తుతారు. ఈ ఆలయ గోడలకు 9 నుంచి 10 పొరల వరకు బంగారు రేకులు అతికిచ్చారు. ఆలయానికి చేరుకోవాలంటే 1.8 కిలోమీటర్ల నక్షత్ర మార్గం ద్వారా నడుచుకుంటూ వెళితే అమ్మవారి ఆలయానికి చేరుకోవచ్చు. ఆలయంలోకి చేరగానే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విశిష్ట రూపాన్ని చూసి తన్మయత్వం పొందుతాం. ఆ అమ్మవారి హారతులు, అభిషేకాలు వీక్షిస్తూ అమ్మ అనుగ్రహం పొందేందుకు అమ్మని ప్రణమిలుతాం. అమ్మ రూపం మహాద్భుతం, వర్ణించడానికి మాటలు సరిపోవు. ఈ ఆలయంలోనే వెంకటేశ్వర స్వామి అతిపెద్ద విగ్రహం కూడా మనకి కనువిందు చేస్తుంది. తిరుపతిలో కనిపించేలాగానే ఆ స్వామివారి రూపం మహాద్భుతంగా ఉంటుంది. ఇక ఈ ఆలయంలో కనిపించే గణపతి రూపం మహాద్భుతంగా ఉంటుంది. 1700 కిలోల వెండితో తయారైన ఈ వినాయకుడి రూపం ఎంతో విశిష్టంగా ఉంటుంది. స్వామిని దర్శించుకొని భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ప్రధాన దైవం లక్ష్మీదేవికి మొక్కులు చెల్లించుకొని తమ కోరికలను నివేదించుకుంటారు. ఈ ఆలయం ఎటు చూసినా గోల్డెన్ మయంగా కనిపిస్తుంది. బంగారు వర్ణంతో మెరిసిపోతూ ఉంటుంది. రాత్రి వేళల్లో చూస్తే ఈ ఆలయం మహా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయ సమయాలు పొద్దున్న 8 నుంచి రాత్రి 8 వరకు అమ్మవారి దర్శనాలు జరుగుతాయి. ఆలయంలో చూడటానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. వాటన్నిటినీ చూడటానికి కనీసం 2 గంటల సమయం అవసరమవుతుంది. మహాద్భుతమైన ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక ఈ ఆలయం కొంచెం కమర్షియల్గా ఉంటుంది. ప్రతి చోట డబ్బులు వసూలు చేస్తుంటారు. ఇది నిజానికి పురాతనమైన ఆలయం కాదు. ఈ మధ్యలోనే నారాయణీ పీఠం వారు ఈ ఆలయాన్ని డెవలప్ చేశారు. ఈ ఆలయం 100 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన ప్రాంగణంలో ఉంది. ఇబ్బందులున్నా ఈ ఆలయం చూడటం మాత్రం ఒక అపురూపమైన అనుభూతినైతే ఇస్తుంది. ముఖ్యంగా ఆలయానికి వెళ్ళే ముందు ఫస్ట్ గణపతి దర్శనంతో చేసుకొని ఆ లోపల లక్ష్మీ విగ్రహాన్ని ఆరాధిస్తే, ఈ లక్ష్మీ గణపతుల్ని ఆరాధిస్తే మనకి విశేష ఫలితాలు వస్తాయి. ఈ మహాద్భుతమైన ఈ ఆలయాన్ని వీక్షిస్తే మనకి సర్వశుభాలు కలుగుతాయి. ఈ ఆలయానికి ఎలా చేరుకోవచ్చు అంటే తిరుపతికి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే చెన్నైకి 145 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక మరో ప్రధాన నగరం బెంగళూరుకి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక రైలు మార్గంలో వెళ్ళాలనుకునేవారు తమిళనాడు బోర్డర్లో ఉండే కాట్పటి జంక్షన్ నుంచి కాస్త దూరంలోనే మనం వెళ్ళవచ్చు. ఇక ఈ ఆలయానికి దగ్గరలోనే మనకి అరుణాచలం క్షేత్రం, ప్రసిద్ధమైన క్షేత్రం కూడా ఉంది. ఈ ఆలయాన్ని సందర్శించుకొని అరుణాచలానికి వెళ్ళవచ్చు. అలాగే తిరుపతికి, తిరుమలకి వెళ్ళవచ్చు. అలాగే కాణిపాకానికి అత్యంత సమీపంలో ఈ ఆలయం ఉంది. కాణిపాకం ఆలయాన్ని కూడా వీక్షించవచ్చు. ఇన్ని విశిష్టతలున్న ఈ శ్రీపురం ఆలయాన్ని సందర్శించుకొని అమ్మ అనుగ్రహాన్ని పొందండి. మీ అందరిపైన ఆ లక్ష్మీమాత అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాం. తప్పనిసరిగా భక్తి9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు వచ్చే అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దీంతో మీకు భక్తి9 ఛానల్లో వచ్చే ప్రతి అప్డేటు మీకు తెలుస్తుంది. ఆధ్యాత్మిక విశేషాలు, ఆధ్యాత్మిక వార్తలు, ఆధ్యాత్మికమైన అన్ని విషయాలని సమగ్రంగా వివరించే భక్తి9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు ప్రతి అప్డేటు మన ధర్మానికి సంబంధించి తెలుస్తుంది. అనేక ఆలయ విశేషాలను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం. తప్పనిసరిగా భక్తి9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.